స్టైల్ తో ఓ ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. సందమామ కన్ను గొట్టె సందె వేళ సిగ్గుమల్లె పూలు పెట్టే చీకటేళ మంచె కాడుంది రావే పంచదార మా పటేళ. అదేంటి హాఫ్ సాంగ్ వేసావు? ఫుల్ సాంగ్ వేస్తే కరెంట్ బిల్ వచ్చి మీ అయ్యా కడతాడా? కరెంట్ బిల్లు కూడా కట్టలేనోడివి నన్నెందుకు కట్టుకున్నావు? తాళి కట్టిన తర్వాత ఇన్ని కట్టాల్సి వస్తుంది నాకేం తెలుసు? అమ్మో, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, కేబుల్ బిల్లు, రేషన్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇన్ని బిల్లులు కట్టాల్సిన తెలిసి ఉంటే అసలు తాళే కట్టేవాడిని కాదు నేను. మీ మొగాలు ఎలాంటి వాళ్ళంటే సిగరెట్ తాగితే పొగ రావాలి గానీ క్యాన్సర్ రాకూడదు అంటారు, మందు తాగితే మత్తెక్కాలి గానీ లివర్ పాడవకూడదు అంటారు. మామూలు కాదు మీరు. అయినా చేపన్నాక ముళ్ళు, సంసారం అన్నాక బిల్లు ఉంటాయి. అర్థమైంది లేవే. ఏమర్థమైంది? నా పాడే కట్టేంత వరకు నేను బిల్లు కడుతూనే ఉండాలని అర్థమైందిగా. అది మరి పెళ్లి చేసుకునేటప్పుడు శోభనం ఒకటే ఫోకస్ లో ఉంటది, మిగతావన్నీ అవుట్ ఫోకస్ లో ఉంటాయి. పెళ్ళై కొన్ని రోజులు అయిన తర్వాత మిగతావన్నీ ఆ ఫోకస్ లోకి వస్తాయి, శోభనేమో అవుట్ ఫోకస్ లో కనబడకుండా వెళ్ళిపోద్ది. జీవితం పాడగాను. మెసేజ్ ఎవరు? ఏంటి ఎవరితో చాటింగ్ చేస్తున్నట్టున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ తో. నీకంత సీన్ లేదన్న విషయం నాకు తెలుసులే. నాకు అందం లేదా, వయసు లేదా? నీ దగ్గర బడ్జెట్ లేదు. పెళ్ళైన మొగాడు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే వాడు మినిమం శాలరీ ₹1,00,000 ఉండాలి. అంతే కరెక్ట్. నీకొచ్చే శాలరీ ఎంత? 15,000. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు నాన్న. ఏమో వర్షాన్ని చూసి వర్షపాతం నమోదు చేసినట్టు శాలరీని బట్టి మొగుడు క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తున్నారంటే మీరు మామూలు కాదే. మీరు మగాళ్ళు సైంటిస్టులు అన్ని కనిపెడుతుంటే మీరేమో స్టాటిస్టులు మమ్మల్ని కనిపెడుతున్నారా? పెళ్ళాలన్నాక పిల్లలు మాత్రమే కనిపెట్టడం కాదు, ఒక్కంత మొగులను కూడా కనిపెడుతూ ఉండాలి. అది తప్ప మీకేం చేత అవుతానే. మెసేజ్ ఎవరు? అదేంటి ఓతకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి? డిగ్రీ ఫ్రెండ్స్ లేవే. పెళ్లికి ముందు అందరు టచ్ లో ఉన్నారు, పెళ్లి తర్వాత ఏ దరిద్రుడు టచ్ లో లేడు. పెళ్లి 5 సంవత్సరం అయిన తర్వాత అందరు మళ్ళీ టచ్ లోకి వచ్చారు, గ్రూప్ ఫామ్ అయ్యి. ఏమంటున్నారో మీ డిగ్రీ ఫ్రెండ్స్? ఏమంటారు? మంచు పర్వతం అని అందరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అది అగ్ని పర్వతం తెలిసి లబోదిబో అనుకుంటే అందరూ ఓదార్చుకుంటున్నారు. ఏమని ఓదార్చుకుంటున్నారు? ఏముంది, అందరు నోట ఒకటే మాట, ఆ రోజులే బాగుండే అని. అది మాత్రం నిజం, మాకు కూడా ఆ రోజులే బాగున్నాయి. హలో, మీకు ఆ రోజులు కాదు, మొగుడు వచ్చాకే మీ రోజులు బాగుంటాయి. మాకు తెలియదేంటి? కరెంట్ బిల్ వచ్చేసావా? ఇంకా రాలేదంటుకున్నా. ఏంటి ప్రతి నెలకు వచ్చా 300 వస్తుంది కరెంట్ బిల్, ఈ నెల ఏంటి 400 వచ్చింది? ₹100 ఎక్కువ వచ్చింది. ₹100. ఆమ్లెట్ తినేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. 100 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం గుర్తుంటది మీకు, కానీ బాత్రూమ్ లో లైట్ ఆపడం గుర్తుంటది మీకు. ఎందుకలా అరుస్తున్నావు? ఈసారి లైట్ ఆఫ్ చేస్తే వెళ్తాలే. ఇదిగో ఏమండి, నువ్వు గోపుతున్నావు అంటే ఏదో అడుగుతున్నావు, ఏదో అడిగిసావు. నాకు చీర కావాలండి. నీ మొగుడు సూపర్ మ్యాన్ ఏం కాదు, నువ్వు అడగగానే ఎగురుకుంటూ షాప్కి వెళ్ళి చీర తీసుకొని రావడానికి. నీ మొగుడు కామన్ మ్యాన్. ఎప్పుడు చూసినా కామన్ మ్యాన్ అంటూ ఉంటావు. అసలు కామన్ మ్యాన్ అంటే ఏంటి? పెళ్ళాం ఏది అడిగినా కామ్గా ఉండేవాడే కామన్ మ్యాన్. బంగారు కూరగాయలకి వెళ్తున్నా, ఎదురు రావా? ఆ జంటను చూసావా ఎంత అన్యూన్యంగా ఉందో? చిల్లక గోరింకల్లాగుంది ఆ జంట. వాడికి పెళ్ళై సంవత్సరమే అయింది. కరివేపాకి వేపాకి తేడా తెలియడానికి కొద్దిగా టైం పడుతుంది. వాడి పిల్లం ప్రేమగా బర్రెకి గడ్డేసినట్టు వాడికి గడ్డేస్తుంది, తర్వాత పాలు పిండడం స్టార్ట్ చేస్తుంది. ఆ పాలు ఎంత వరకు పిండుద్దంటే వాడు పాడ ఎక్కేంత వరకు పిండుతానే ఉంటది. అప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది? నేను భర్తను కాదు బర్రెని అని. అంతలోపు వాళ్ళ మొత్తం పాలు పిండేస్తుంది. నేను వాళ్ళ అన్యూన్యత గురించి చెప్పురా అంటే ఏదో బర్రె ఫిలాసఫీలు చెప్తున్నావేంటి నువ్వు? నేను బర్రెని చేసుకుని గొర్రెయినప్పుడు బర్రె ఫిలాసఫీ చెప్పక పురాణాలు చెప్తానే. యాదవ జీవితం, యాదవ కరెక్ట్. నీది ఏదో జీవితమే, నాది కాదు, నీది ఏదో జన్మ. అది కూడా కరెక్ట్. నేను చేసుకుని నేను ఏదో జీవితంలో పడిపోయాను. ఏ వెంకటేశం, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు? చిన్న పని మీద వచ్చిన సౌజన్య లేదా? లేదు, పక్కింటి లేచిపోయి. వెంకటేశం లేకపోతే ఇంట్లో నువ్వు అది ఎక్కడ పోద్ది? ఇంట్లో చేస్తుంది. సౌజన్య, ఓ సౌజన్య, ఏంటి ఇలా వచ్చావు? ఒక గిలాసు చక్కెర బదులు ఈ చెల్లె. అలాగే ఉండవేను.
ఇంతకు ముందు ఉప్పు పప్పు చక్కెర అన్ని అరువు తీసుకెళ్ళావు మళ్ళీ తిరిగి ఇచ్చావా? అన్ని కలిపి ఒకటేసారి ఇస్తలే వెంకటేశం. అవునా? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేడు, పని మీద షాద్ నగర్ పోయిండు. మీ ఆయన వచ్చేంత వరకు నన్ను కూడా మీ ఇంటికి అరువు తీసుకెళ్ళొచ్చుగా? ఏం మాట్లాడుతు మైండ్ ఏమైనా దబ్బిందా? నువ్వు మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా? పద్ధతి గురించి నువ్వు మాట్లాడతా? నీ ఇంటి పక్కన కిరాణా షాప్ పెట్టుకొని 10 ఇళ్ళు దాటి నా ఇంటికి పప్పుకు ఉప్పుకు వస్తావు. పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావు నువ్వు? ఓ అబ్బో, ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటారు పచ్చుకుంటారు. సంవత్సరం నుంచి పుచ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చుకోవడానికి లేదు ఇక్కడ. వెంకటేశం ఈ ఒక్కనే ఇల్లు లేదు, గల్లీల బొచ్చడి ఇల్లు ఉన్నాయి. పక్కింటికి వెళ్తానంటున్నావు కానీ కిరాణా షాప్కి వెళ్తాను మాత్రం చెప్పట్లేదు. నేను ఉట్టేప్పటి నుంచి కిరాణా షాప్ కు పోలే వెంకటేశం. నువ్వు చెప్పినంత మాత్రం నేను పోతున్నా ఏంది? అమ్మో ఈ పక్కనే ఎవరో కొత్తగా దిగినట్టు. ఓ చెల్లె, నేను ఈ పక్కనే ఉంటా, గిలాస చక్కెర బదిలీ అమ్మా. ఏదైనా అడగాలంటే ఎంతో కొంత పరిచయం ఉండాలి. ప్రధానమంత్రి నీకు పరిచయమా? అయినా ఆయన కోట్లు వేస్తలేవా నువ్వు? చూడు ఎంత క్యాలిక్యులేషన్ తో కాపురం చేస్తుందో. అదేమో దాని మొగుడు జీతాన్ని ఆదా చేస్తుంది, నువ్వేమో నా జీతాన్ని వృధా చేస్తున్నావు. నేర్చుకోవే కొద్దిగైనా. నేర్చుకుంటానులేండి. బంగారం ఏంటండి? కటింగ్కి వెళ్తున్నా, ఎదురు రావా? ఇది పైత్యం పాడగాను దేన్ని పడితే దానికే ఎదురు రమ్మంటున్నాడు వీడు. చూసావా నువ్వు? కూరగాయలకి వెళ్ళినా కటింగ్కి వెళ్ళినా ఏవే ఎదురు రావే బంగారం అని భార్యనంత ప్రేమగా పిలుస్తున్నాడు. ఆయన ఆదర్శ భర్త అంటే. కూరగాయల పుచ్చులు ఉన్నట్టు మా మగాళ్ళ కొంతమంది ఇలాంటి పుచ్చులు ఉంటారులే. అందరు పుచ్చులు, నువ్వు మాత్రం పురుషోత్తముడు. మరి ఇక్కడ ఆ విషయం అందరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా ఏనానా ట్యూషన్ అయిపోయిందా? వచ్చేసావా ఇంటికి? అయిపోయిందమ్మా. నాన్న నాకు 10 రూపీస్ కావాలి, నేను చాక్లెట్ కొనుక్కుంటా. హోంవర్క్ చేసుకోబా. అమ్మా నాకు తెలియదు, నాకు 10 రూపీస్ కావాలి, అరే, నేను లేదని చాక్లెట్ చెప్పారా? కొనుక్కుంటా. నువ్వు నాన్న ఇదిగో నాన్న, నువ్వు వెళ్ళి చాక్లెట్ కొనుక్కో. ఐ లవ్ యూ మమ్మీ, ఐ హేట్ యూ డాడీ. నా జేబులోంచి 10 రూపాయలు తీసి వాడికి ఇచ్చి వాడు దృష్టిలో ఏమో నువ్వు దేవత అయ్యావు, నేనేమో యోధవనయ్యా. నా కొడుకు అమ్మ ఇచ్చిన 10 రూపాయలని గుర్తిస్తున్నాడు కానీ ఆ 10 రూపాయలు నానదే అని మాత్రం వాడు గుర్తించట్లేదు. అసలు అమ్మ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ అంటే చెట్టు కొమ్మ తెలుసా? ఆ నాన్నంటే ఆ చెట్టుకి వేర్లు అంటాడే. ఈ వేరే లేకపోతే ఈ చెట్టు ఎక్కడ, కాయ ఎక్కడ? అక్కడనే అది తెలుసుకోండి. ఈ నాటక రంగంలో తండ్రి పాత్ర చచ్చిపోతున్న భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు నాన్న పాత్రకి ఏ అన్యాయం జరిగిందట? ఏం న్యాయం జరిగిందే? చిన్నప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మీసం గడ్డం గుచ్చుకుంటది అన్నావు. కొద్దిగా పెద్ద వాడిని ముద్దు పెట్టుకుంటానంటే వద్దు మందు వాసన వస్తుంది, సిగరెట్ వాస్తుంది అన్నాను. ఇప్పుడు పెట్టుకో ముద్దు. అప్పుడేమో నువ్వు వద్దన్నావు, ఇప్పుడేమో వాడొద్దు అంటున్నాడు. అమ్మా నేను పెట్టను. పెట్టడాడు నువ్వు వాడు నిన్ను ఎత్తుకున్న ప్రేమనే గుర్తిస్తున్నాడు కానీ వాడు ఎంతో ఎత్తుకు ఎదగాలి అని లక్షలు ఖర్చు పెట్టే నాన్న ప్రేమను మాత్రం వాడు గుర్తించట్లా. రోజు భూమి మీద జీవజాతి నశించిపోయినట్టు నాన్ననే జాతి కూడా త్వరలో నశించిపోతుందని భయంగా ఉంది నాకు. ఇది మాత్రం గ్యారెంటీ. మదర్స్ డే వస్తే అమ్మ మీద టీవీలో 100 సాంగులు వేస్తారు. ఫాదర్స్ డే వస్తే 4 సాంగులు తప్ప ఏది వేయరు. ఇది చాలా దానే. బాబు వెంకటేశం, మీ ఆఫీస్ మేనేజర్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? ఎందుకు? మా ఆయనకు సండే హాలిడే ఇవ్వకండి. సండే హాలిడే ఇస్తే ఇంట్లో కూర్చొని మా మెదడు తింటారు, సండే కూడా ఆఫీస్ పెట్టండి అని చెప్పడానికి. నువ్వు పాదరానికి అన్నం పెడతాను. ఏం పాప కాపురం చూసినా ఏముంది గర్వకారం? పెళ్ళాం చేతిలో ప్రతి మొగుడికి పరాభవమే, ఏమీ లేదు. బంగారం వీడికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటండి? నీ చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను, ఎదురు రావా? అరే రే ఇక్కడ రా. ఎక్కడికి వెళ్తున్నావు? నా భార్య చీరలు ఇస్త్రీ చేయించడానికి వెళ్తున్నాను సార్. నేను ఏదో పక్క దేశానికి యుద్ధానికి వెళ్తున్నాను సార్ అన్నట్టు చెప్తా అంటారా దరిద్రుడా? నువ్వు చేసేదే వెదవ పని. దానికి ఎదుర్రా, కూరగాయలకు ఎదుర్రా, కట్టింగ్కి ఎదుర్రా, సంబు పట్టుకొని ఎదుర్రా, వెళ్ళేటప్పుడు కూడా ఎదుర్రామంటారా నువ్వు? నా భార్య నాకు ఎదురు వస్తే మీకేంటండి బాధ? నీ భార్యను చూసి నా భార్య ఎదురు చెప్తుందిరా? ప్రపంచంలో నీకే ఉందరా పెళ్ళం, ఎవరికి లేదా? ఎందుకురా ఈ బతుకు, పనికిరాని బతుకు? ఈ స్త్రీకి లోకు అయిపోయి ఆ స్త్రీకి లోకు అయిపోయి ఎందుకే బతుకున్న సావచ్చు కదరా దరిద్రుడా? ఇంత శృంగారం కోసం దాన్ని బంగారం అంటున్నావు, తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు, కారాగారం అని.
రే మా మగవాళ్ళకి మచ్చ లాంటి వాడే నువ్వు నీలాంటి వదిలేస్తే మా మగజాతికి మచ్చ లాంటి వాడు. పద నువ్వు అర్జెంట్ గా పద. ఎక్కడికి సార్? నీలాంటి విధవల కోసమే నాగబాబు గారు ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్ ఆయనకి ఇమిడియట్ గా చేయించాలి. నాగబాబు గారు ఇంకో విధవని తీసుకొస్తున్నాను, కుమ్మిపాకం రెడీ చేయండి. రెడీ. కుమ్మిపాకం అంటే ఏంటి సార్? అక్కడ పెడితే తెలుస్తుందిలే. బంగారు నాగబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను, ఎదురు రావా? ఎదురు పగిలిపోద్ది. పద. మగాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజు. ఉంది మరి వాళ్ళు అంతే. సునీల్ కూడా అదే ఫీలింగ్. చంద్రతో కూడా నువ్వు ఏకీపిస్తావు కదా సునీల్, చూసావా? ఇప్పుడు మా ఇద్దరు ఎవరు చెప్పిన ఒకటే జడ్జిమెంట్. బాధ పడితే తెలుస్తుంది అందుకు. వన్ సైడ్ షో అయిపోయింది సార్ ఇది. అంతే, అది అట్లాగే ఉంటది. ఏ బ్యాలెన్స్ లేదు సార్ ఇక్కడ. నువ్వు ఉన్నావు కదా, గయ్యాళ్ళ తగులుకున్నావు కదా. పట్టన్న పుంజుని ముద్దెట్టుకుని అది ఫ్యాక్ట్ అయినప్పుడు ఇంక 1 సైడ్ అయితే ఏంటి 2 సైడ్ అయితే ఏంటి? మేల్ డామినేషన్ చాలా ఎక్కువ అయిపోయింది ఈ రోజు. నాన్న జోబులో డబ్బులు అమ్మ ఇచ్చి పేరు అమ్మ కొట్టేసి నాన్న ఎదం చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇది సునీల్ గారు చెప్పండి, ఎలాగో ఒకే జడ్జ్మెంట్ కాబట్టి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా బాగుందండి, డైలాగ్స్ అయ్యి చాలా బాగున్నారు, చాలా బాగా చేశారు అందరూ. అండ్ వెరీ నైస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు కరెంట్ కాన్సెప్ట్ అవుతుంది ఎప్పుడు. నేను ఎప్పటి నుంచో ఈ కాన్సెప్ట్ చంద్రగా చేస్తూనే అవునమ్మా, ఇది వస్తున్నాను. ఇది ఇలాంటి కాన్సెప్ట్లు మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. మానవుడు ఆది మానవుడుగా గుహలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే జరిగింది. అసలు మగవాళ్ళు విడిగా ఉండేవాళ్ళు తెలుసా? ఇదివరకు మగవాళ్ళు విడిగా, ఆడవాళ్ళు విడిగా ఉండేవాళ్ళు. మగవాళ్ళు జాలిపడి మనం కలిసి కాపురం చేద్దామని అలా తీసుకోబట్టి ఆ ఆలోచన మగవాడి పతనానికి దారితీసింది. ఆ ఎదవేవాడు ఫస్ట్ ఆయన కొట్టాలే, ఆడు ఎందుకు అలా ఆలోచించుంటాడు? ఎవరు ఎదవ కక్కుర్తి. నచ్చావా చంద్ర? బాగుంది.